కాలమా, ఆయన మాట విన్నంత కాలమా? తోటలో ఉండటం ముఖ్యం కాదు, తోటలో ఉండి ఆయన స్వరము వినటం ముఖ్యం, ఆయన మాటకు లోబడటం ముఖ్యం. మనము ప్రభువుని నమ్ముకోవడం, మందిరానికి రావడం ఒక ఎత్తు అయితే, వచ్చినటువంటి మనము ఆయన మాటను విని లోబడ్డము ఒక ఎత్తు. రక్షించబడ్డం ఆయన కృప అయితే, వినడం వల్ల నువ్వు ఆశీర్వదింపబడ్డం ఒక దీవెన. రక్షణ మాత్రమే ఉచితము, ఆశీర్వాదము మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి వారు ఏదైనా వనలో ఉన్నంతకాలము వారికి కరువు లేదు. ఏం లేదు? వారికి వ్యాధి లేదు, బాధ లేదు, వస్త్రహీనత లేదు, సిగ్గు అవమానం లేదు, భయము, శాపం, దేవునితో ఎడబాటు. ఎప్పుడు వరకు? ఆయన మాట విన్నంత వరకు. హల్లెలూయా. అందుకే ఇందాక చదువుకున్నాక 81:8 కీర్తనల గ్రంథం 81:8 చూడండి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతిని తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. తోటలో ఉన్నా కూడా నువ్వు వినకపోతే నీకు మేలు ఉండదు. వారు ఏదైనా వనములోనే ఉన్నారు, దేవుడు సృజించిన తోటలోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు దేవుని మాట వినలేదో వారికి కరువు వచ్చింది. ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. చూడండి ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే, ఎప్పుడైతే దేవుని మాట వినలేదో మొట్టమొదటిగా వారిని ఆవరించిన కష్టం ఏంటో తెలిసిన భయము. చెప్పండి, చూడండి ఒకసారి. తొమ్మిదో వచనం చదవండి. 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని. ఏమొచ్చింది? అలాగే వస్త్రహీనత వచ్చేసింది. బట్టలు లేవు, ఏం లేవు, కరువు. అప్పటి వరకు వారు మహిమ వస్త్రాలు ధరించుకొని ఉన్నారు, మహిమతో కప్పబడి ఉన్నారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి స్థితి కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను ఉల్లంఘించారో, దేవుని మాటను పెడచెవిన పెట్టారో, దేవుని మాటను కాదని వారి స్వచిత్తాన్ని చేయని ప్రయత్నించారో, వారిని మొట్టమొదటిగా ఆవరించిందంటే తెలిసిన దిగంబరత్వం. ఆ తర్వాత అంటాడు కదా, దిగంబరినై ఉంటిని గనుక భయపడి. దేవుడు చెప్పింది చేసిన వాడు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాడు. తల్లిదండ్రులు చెప్పింది చేసిన పిల్లలు తల్లిదండ్రులు ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతారు. ఉపాధ్యాయుడు చెప్పింది చేసిన వారు ఉపాధ్యాయుని ఎదుట ధైర్యముగా, యజమాని చెప్పింది చేసిన వారు యజమాని ఎదుట ధైర్యంగా. ఎప్పుడైతే వారి మాటకు లోబడమో, వారు చెప్పింది చెయ్యమో, వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తామో, వారి ఎదుటకు మనం పోవడానికి మనల్ని భయం ఆవరిస్తూ ఉంటుంది. తన చేతులతో తాను సృజించుకున్నటువంటి తన పిల్లలే తన ఎదుటికి రావడానికి భయపడడానికి కారణం ఏంటో తెలిసిన, ఆయన మాటను వారు ఉల్లంఘించారు, వద్దు అన్నదాన్ని చేశారు. చేసింది అవ్వమైనప్పటికీ చేసిన దాన్ని ఖండించకుండా సహకరించిన వాడు ఆదాము. కాబట్టి మొదట ఏమొచ్చింది వాళ్ళకి? దిగంబరత్వము. దిగంబరత్వం అనగా దేవుని ఎదుట నిలబడగలిగిన పరిశుద్ధత కోల్పోయారు, ఆ ధైర్యాన్ని కోల్పోయారు, ఆ నీతిని కోల్పోయారు, ఆ యథార్థతను కోల్పోయారు. ఇవన్నీ కోల్పోయిన తర్వాత వారిని ఆవరించింది ఏంటో తెలిసిన భయము వారిని ఆవరించింది. వారు ఏమైనా మర్డర్లు చేశారా? మానభంగాలు చేశారా? దోచుకున్నారా? విగ్రహారాధన చేశారా? వేరే ఏ తప్పన్నా చేశారంట? ఏం చేయలేదంట. వాళ్ళు ఏం చేశారంట? ఆయన మాట వినలేదు.
నేను తినవద్దన్న దాన్ని ఎందుకు తిన్నావు? ఆయన అడిగిన ప్రశ్న అదేనా? ఏమన్నాడు చూడు తర్వాత. తిన్నావా? నేను వద్దన్న పని నువ్వు చేసావా? నేను వెళ్ళొద్దన్న దగ్గరికి నువ్వు వెళ్ళావా? నేను చెయ్యొద్దన్న పని నువ్వు చేసావా? దేవుడు ఏదో మనల్ని కష్టపెడతాడు అనుకుంటా, కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని కష్టపెట్టాడు. కష్టాలు తెచ్చుకునేది మనమే. మనం ఇష్టాలు చేసుకుంటూ పోతూ ఉంటే అవి మనల్ని కష్టాల పాలు చేస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు దేవుడు చెప్పిన మాట కాదని తన ఇష్టాన్ని జరిగించాడు, కష్టాల పాలైపోయాడు. అయిపోయాడా లేదా? దేవునికి విరోధం అయిపోవడం కంటే ఇంకా పెద్ద కష్టమే ఉంది. మనుషులకు విరోధం అయిపోతే ఒక 4 రోజులు ఆగే కోపం చల్లన్నాక వెళ్ళి బతిమలాడుతూ చేతులు పట్టుకుంటే మరలా మాట్లాడితే కలుస్తారు. నువ్వు దేవునికి విరోధం అయిపోతే, సౌలు చేసిన పని అదే. తన ఇష్టాన్ని చేసుకొని కష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. దేవునికి విరోధం అయిపోయాడు. కాబట్టి మనము తోటలో ఉండటం ముఖ్యం కాదు, తోటలో ఆయన మాట వినాలి. చెప్పండి, తోటలో ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే దిగంబరత్వము. రెండవది ఏమి వచ్చింది అక్కడ? భయము. మూడోది ఏంటి అక్కడ? సిగ్గు, అవమానం. అక్కడ రాయబడింది కదా, సిగ్గు, అవమానం. దాక్కున్నారు. ముఖం చూపించుకునే పరిస్థితి లేదు, ఎదురుపడే పరిస్థితి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వెంటనే ఏమొచ్చింది కింద చూడండి ఒకసారి, 14 వచ్చింది చదవండి. అగో అవ్వతో చెప్తున్నాడు ఈ మాట. మరియు నీకును స్త్రీకిని. అప్పుడు దాకా గొడవలు లేవు. అప్పుడు దాకా గొడవలు ఎవరికి? అపవాదికి, దేవుని సంతానానికి గొడవలు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఆడికి మనకి స్టార్ట్ అయింది వారు. తర్వాత అంటాడు, చదువు. వేదన ఎక్కడ మొదలైంది? వేదన ఏదెను తోటలో మొదలైంది. ఎందుకు ఆ వేదన అంటే ఆయన మాట విననందుకు. దేవుడు వాక్యం ద్వారాగానే కాదు, వాక్యం ఎరిగిన బిడ్డలను, ప్రార్థన చేసుకునే వారిని, దేవుని భయం కలిగే వారితో దేవుడు ప్రతి నిత్యము మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాటకి కొన్నిసార్లు ఏమైందంటే దేవుని స్వరం మనకు చెప్తే అలా ఉండకూడదు, అలా చేయకూడదు, అలా అనుకోకూడదని దేవుని స్వరం మనకు చెప్పిన ఆ స్వరాన్ని మనం డామినేట్ చేసి మన కోపాన్ని, మన ఇష్టాన్ని, మన ఇచ్చను జరిగించుకుంటూ ఉంటాం. అదేమైందంటే దేవునికి మనల్ని దూరం చేస్తుంది. దేవుని మాటను మనం ఏం చేస్తూ ఉన్నాం? కొట్టివేస్తూ ఉన్నాం. సౌలు అంటాడు, దేవుని కోసమే నేను బలులకు అవన్నీ రెడీ చేశాను, గొర్రెల్ని, ఎద్దుల్ని, పెద్ద పెద్ద గాడిదలను అన్నీ రెడీ చేసినట్టే, నీ బలులు ఎవరికి కావాలయా? బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. మాట వినట శ్రేష్టం. ఆయన మాట వినటం మనల్ని భద్రపరుస్తుంది. ఆయన మాట మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆయన మాట మనల్ని సురక్షితమైన స్థలంలో నిలుపుతుంది. ఆయన మాట మనల్ని దీవెన మార్గంలోనికి. మనం ఎన్ని చేసినా ఆయన మాట వినకపోతే ఇంక సుఖమే ఉంది. ఆదామవ్వలు
ఆ తోటలో ఉన్నారు, అక్కడ పని చేస్తూ ఉన్నారు, తోటలో అన్నీ కాసుకుంటూ ఉన్నారు, చూసుకుంటూ ఉన్నారు, అన్నీ చేశారు, కానీ ఆయన మాట వినలేదు. హల్లెలూయా. మాట ఎప్పుడైతే వినలేదో వారిని దిగంబరత ఆవరించింది. మాట ఎప్పుడైతే వినలేదో వారిని సిగ్గు ఆవరించింది. మాట ఎప్పుడైతే వినలేదో వారిని భయం ఆవరించింది. మాట ఎప్పుడైతే వినలేదో వారికి వేదన పుట్టిందంట. ఏం పుట్టింది? అప్పుడు దాకా హ్యాపీ. దేవుని మాట విన్నంతకాలం సాఫీగా పోద్దండి నీ బండి. సాఫీగా అంటే చుట్టూ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా నిన్ను ఏ సమయంతో కూడా నిన్ను కదిలించలేవు. ఎప్పుడైతే ఆయన మాట వినమో, ఆయన తోటలో ఉండటం కాదు, తోటలో ఉండి ఆయన మాట వినటం ముఖ్యం. ఎప్పుడైతే వారు ఆ మాట వినలేదో వారికి ఇవన్నీ దాపురించాయి. చదవండి ఆదికాండం 3వ అధ్యాయం రండి మరలి వెనక్కి. పదహారు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నిన్ను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో నువ్వు పిల్లల్ని కందువు, వాంఛ కలుగున అతడు నిన్ను ఏలునని చెప్పాను. అప్పుడు దాకా అంట ఇద్దరు సమానమే, ఇద్దరు సాటి అయిన సహకారి. అంటే ఎవరు? అవ్వ. ఎవరికి? ఎప్పుడైతే దేవుని మాట వినలేదు ఏమైపోయింది? అసిస్టెంట్ అయిపోయింది. ఏమైపోయింది? హెల్పర్ వేరు, అసిస్టెంట్ వేరు. హెల్పర్ అంటే సహాయకుడు, అసిస్టెంట్ అంటే కిందోడు. అప్పుడు దాకా ఇద్దరు ఓకే, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అతడు నిన్ను ఏలును. అప్పుడు దాకా భుజమే చేసి నా ఎముకలో ఎముక, నా మాంసములో నా మాంసము, నా నుండి తీయబడ్డావు నారి నారి అన్నాడు. ఇప్పుడు పోరి అంటున్నాడు. అప్పుడు దాకా దేవుని మాటినంత వరకు సత్సమానంగా ఉన్నటువంటి అర్హతలు ఏమైపోయింది? మాట, దేవుని మాట తృణీకరించగానే. చదవండి. ఏలడం అంటే ఏంటి? ప్రేమగా ప్రియురాలా, భార్యామణి అని పిలిచిన ఆయన, ఏమే బట్రా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? మారిపోయిందిగా. కొంతమందికి వాళ్ళ ఆయన స్వరం వింటే గడగడగడగడగడగడలాడతారు. ఎప్పుడో పాత సినిమాల్లో చూసాంలే, కానీ కదా పాత సినిమాల్లో చూసేవాళ్ళు అలాంటి పాతకాలం. మా చిన్నప్పుడు భర్త బండి సౌండ్ అనగానే ఇక్కడ గుండెలు గడగడలాడేవి. కానీ రివర్స్, భార్య గాజులు చప్పుడు ఇంటే ఇక్కడ వెనక గడగడలాడుతుంది. దేవుని మాట ఎప్పుడైతే మనం వినమో మనకున్న స్థాయిని కోల్పోతాం, మనకున్నటువంటి అర్హతను కోల్పోతాం. అప్పుడు దాకా బాగుంది, అప్పుడు దాకా ఏ వేదన లేదు, చక్కగా ఇంటికాడే కనేసేవారేమో పిల్లల్ని, డాక్టర్తో పని లేదేమో, నొప్పులే ఉండేవి కాదేమో, అంతే కదా. అప్పుడు దాకా ఏం లేవు కదా. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడలేదో నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించేదను. నువ్వు ప్రయాసముతోనే నీ పిల్లల్ని పిల్లలు పుట్టేదాకో బాధ, పుట్టిన తర్వాత ప్రయాసం కాదు, పెరిగేదాకో బాధ, పెరిగిన తర్వాత పుట్టకముందేమో బాగా పుట్టాలని మందులు వాడాలి, పుట్టిన తర్వాత ఏమో బాగా పెరగాలని, ఆ తర్వాత బాగా చదవాలి, ఆ తర్వాత బాగా పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాత అంత ప్రయాసమే ఏం లేదు. ఎందుకు ఏమన్నాడు అక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇది ఆశీర్వాదమా శాపమా? ఎందుకు వచ్చింది? అంతకుముందు ఏమన్నాడు? తినండి, తిరగండి, ఫలించండి అన్నాడు. అవునా? తినండి, తిరగండి, ఇప్పుడు ఏడవండి, సావండి, పొండి అంటున్నాడు. ఎందుకు? ఆయన మాట వినలేదు. ఇంక అయ్యగారి దగ్గరికి వచ్చాడు. అమ్మగారి కోట అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వచ్చాడు. ఏమంటున్నాడు?
ఆడే మొదలైంది. ఇప్పుడు అంటే అట్టయితే ఏంది అన్నీ మీ ఆవిడ చెప్పింది చేస్తున్నాం అంటారు ఇప్పుడు అత్తలో. మా అమ్మ అనేది ఏందిరా నీ పిల్లని చెప్పినట్టు చేస్తున్నాం అనేది మా అమ్మ. నేనంటాం కాదమ్మా, పెద్ద ఆయన అసలుడే అన్నాడు. ఏం లేవి గారు కదా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భార్య మాట వినడం ఎక్కడ మొదలైంది? అక్కడ మొదలైంది. అసలైన మాట వినకుండా ఆవిడ మాట విన్నాడు. ఏం మాట? భార్య మాట వినటం తప్పు కాదు సుమా, దేవుడు చెయ్యొద్దన్న విషయంలో వినటం తప్పు. దేవుడు చెయ్యొద్దన్న విషయంలో చెయ్యమని ఒకవేళ భార్యలు చెప్తే వినటం తప్పు. వచ్చాడు ఆదాము దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ఆదామా, నీవు నీ భార్య మాట విని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి, దేవుని దగ్గర మొర్రపెట్టి జవాబులు పొందుకునే వ్యక్తి దేవుని మాట వినకపోతే అతడు ఒక్కడే కాదు, అతనితో ఉన్నవారందరూ కూడా శపింపబడతారు. ఆదాము ఒక్కడే శపింపబడలేదు. అక్కడ ఆదామును బట్టి నేల శపించబడింది. ఆ నేల దేవుడు ఆదాముకి ఇచ్చాడు సేద్యపరచమని. అతడు ఏ పని చేస్తున్నాడో ఆ పని శపించబడింది అంట. తర్వాత చేరు వరకు ఈ ఆశీర్వాదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు వచ్చాయి? సీరియల్ చూశాడనా? ఆదమ్మ కూర్చొని ఇతను సీరియల్ చూశాడు వచ్చిందా? ఆయన మాట వినలేదంటండి. ఆయన తోటలో ఉండి, తోటలో లేకపోతే వేరే, ఆయన తోటలో ఉండి ఆయన మాట వినందుకు వారు తెచ్చుకున్న తెప్పలు ఇవి. కాబట్టి వాళ్ళకి ఏముంది? ఆయన మాట విన్నందున కరువు ఉంది, వ్యాధి ఉంది, వస్త్రహీనత ఉంది, సిగ్గుంది, భయం ఉంది, శాపం ఉంది. వీటన్నిటికీ మించింది ఏంటో తెలిసినా దేవునితో ఎడబాటు వచ్చేసింది అన్నమాట. ఏం చేశాడు వాళ్ళని? 21 వచ్చిన చదవండి. ఇరవై 24 చదువు. 24 ఏం చేశాడంట? ఎక్కడి నుండి? ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టాడంట. ఆయన తోటలో ఉండి ఆయన మాట వినకపోతే ఒకటి మనకి దీవెన కాదు, రెండు మనం అక్కడ ఉండలేం. ఎవరైతే దేవుని మాటకు లోబడతా ఉంటారో, దేవుని స్వరాన్ని వింటూ ఉంటారో, దాని ప్రకారం జీవించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు తొలగిపోక నాటబడతారంట. మాట వింటలోనే ఆశీర్వాదం ఉందండి. అబ్రహామును ఒకటే మాట అన్నాడు. 22వ అధ్యాయం ఆదికాండం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. ఏందండా? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన దేనివల్లంట? దేవుని మాట విన్నాడు. 24వ అధ్యాయం ఆదికాండం 24:1 చదివితే ఎందుకు? దేవుని మాట వినినందున. నువ్వెన్ని చేసినా ఆయన మాట వినకపోతే, ఆయన మాటకు లోబడకపోతే దీవెనకు బదులు శాపములు తెచ్చుకుంటాం. శాపం అంటే ఏం లేదు. ఆయన వెళ్ళమన్న మార్గంలో మనం వెళ్ళం కనుక, ఆయన వెళ్ళమన్న మార్గంలో వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి? వేరొక మార్గంలో వెళ్ళినప్పుడు అక్కడ ఏం పొంచి ఉందో మనకు ఎలా తెలుస్తుంది? ఏమి పొంచి ఉందో
ఒక దైవజనుడు, రాజుల గ్రంథంలో ఒక దైవజనుడు ఉంటాడు. దేవుని చేత బోధింపబడిన వాడై పలానా దగ్గరికి వెళ్ళు, పలానా ఊరెళ్ళు, అక్కడ బలిపీఠం ఉంది, బలిపీఠం ఉంది, ఆ బలిపీఠంతో నువ్వు మాట్లాడు. బలిపీఠమా, నువ్వు మొక్కలవుదువు కాక దాన్ని పలుకు, అది ముక్కలైపోద్ది. ముక్కలైపోయిన తర్వాత నువ్వు ఆ ఊరిలో ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గర మంచినీళ్ళు తాగొద్దు, ఎవరి దగ్గర భోజనం చేయొద్దు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళావో ఆ మార్గంలో కాకుండా వేరొక మార్గంలోనే రా అంటాడు. ఈ దైవజనుడు వెళ్తాడు. వెళ్తే జనాలందరూ నిలబడి చూస్తూ ఉంటారు. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, ఏళ్ళు చూపించి, బలిపీఠమా నీవు మొక్కలగుదువు కాక అంటాడు. దొరికిందా? రాజుల గ్రంథంలో ఉంటుంది. అనగానే ఆ బలిపీఠం పగిలిపోద్ది. అక్కడున్న జనాలందరూ చూసి ఆశ్చర్యపోతారు. అమ్మో, పెద్ద ప్రవక్త వచ్చాడు మన దగ్గరికి, ఆయన ఏదంటే జరిగిపోతుంది అని చెప్పి అందరూ సార్ మా ఇంటికి రండి సార్ భోజనం చేసి వెళ్తారు కానీ, పూట ఉంది వెళ్తారు కానీ, మాకు ప్రార్థన చేసి వెళ్తారు కానీ అందరూ పిలిస్తే, దేవుడు నన్ను ఇక్కడ మంచినీళ్ళు కానీ భోజనం కానీ చేయొద్దన్నాడు, ఎవడింటికి పోవద్దన్నాడు, వెళ్ళిన మార్గంలో తిరిగి వెళ్ళొద్దన్నాడు, కాబట్టి నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ ఊర్లో ఉన్న ఒక దొంగ పాస్టర్ ఉన్నాడు. ఏం పాస్టర్? ఈ పాస్టర్ పరిగెట్టుకొని వెళ్తాడు ఈ విషయాలన్నీ విని. వెళ్ళి ఆయనకి సెలవు బిల్లు ఉంది, ఈయనకి కూడా సెలవు బిల్లు ఉంది. ఎదురు పడతాడు. పాస్టర్ గారు, బేతేల్ నుంచి వచ్చిన దైవజనుడు నీవేనా అంటే, అవును, యెహోవా నాతో మాట్లాడాడు, మీరు మా ఇంటికి రండి, భోంచేయండి, ప్రార్థించండి, అప్పుడు వెళ్ళండి, దేవుడు నాతో చెప్పాడట. ఇక్కడ బయలుదేరినప్పుడు పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ ఏమీ తినొద్దు, అక్కడ ఎవరింటికి వెళ్ళొద్దు, మళ్ళీ వెళ్ళిన మార్గంలో మళ్ళీ తిరిగి రావద్దని చెప్పినప్పుడు ఈయన అదేంటి నాకు అలా చెప్పాడు కదా, ఈయనకి ఇలా చెప్పడం ఏంటి, ఒక మాట కనుక్కుందామని కనుక్కోవాలి కదా. మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాడు. అవునా, నువ్వు కూడా సిలువ వేసుకొని పెట్టవేనా, నువ్వు కూడా దేవుని పెట్టవేనా, ఆ పద అని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తూ ఉండగా పిలిచినోడి మీదకే దేవుని ఆత్మ వచ్చి ఈయనకి ప్రవచనం చెప్పిందంట. ఏమని? నా మాటను వినలేదు గనక, నేను తినొద్దన్న దగ్గర తిన్నావు గనక, తాగొద్దన్న దగ్గర తాగావు గనక, నువ్వు వీటి నుంచి వెళ్తుంటే సింహం నేను తినేస్తుంది అన్నాడంట. ఈ ప్రవచనం చెప్పింది ఎవడు? దొంగ పాస్టరే. మోటాములు సర్దుకొని ఊసో అనుకుంటూ పోతున్నాడు. గాడిద మీద ఎండ వేసుకొని పోతూ ఉంటే మధ్యాహ్నంలో సింహం ఎదురైంది. ఏమి ఎదురైంది? గాడిద మనిషి ఎదురు పడితే సింహం దేని మీద పడాలి? వాస్తవానికి గాడిద మీద పడాలి. గాడిదని వదిలేసి ఆయన్ని తినేస్తుంది. ఆయన మాట పలిగితే బలిపీఠం మొక్కలైపోయి అంత కృప కలిగిన వ్యక్తే. ఆయన మాట వినకపోతే అదే వ్యక్తి ఏమైపోయాడంటే సింహానికి ఆహారం అయిపోయి కళేబరం కూడా ఉంచకుండా తినేస్తే, ఆయన కళేబరం అక్కడ ఉంటుంది, గాడిద అక్కడ ఉంటుంది, తినేసి అక్కడ కూర్చుంటుంది. అది చూసిన జనం అందరికీ మైండ్ పోద్ది. ఎందుకు అలాగైపోయిందంటే దేవుని మాట వినలేదు కనుక అలాగైపోయిందంట. కాబట్టి దేవుని మాటను నిర్లక్ష్యంగా నువ్వు గంట ప్రసంగం విన్నావంటే ఆ గంట ప్రసంగం నీతో మాట్లాడకపోవచ్చు, ఆ గంట ప్రసంగంలో ఒక మాట నిన్ను పట్టుకుంటుంది. ఆ మాటకు నువ్వు లోబడాలి. బైబిల్ చదువుకుంటూ ఉంటే 4 రోజులు 3 రోజులు 5 రోజులు నువ్వు చదువుతుంటే నీకేం అర్థం కాకపోవచ్చు, కానీ 7వ రోజు 8వ రోజు ఒక మాట నిన్ను పట్టుకుంటుంది. దేవుడు నీతో మాట్లాడితే ఆ మాట నీ గుండెల్లో ముద్రింపబడుతుంది. గుర్తుపెట్టుకో, ఆ మాట నిన్ను హత్తుకుంటుంది. ఆ మాట మాత్రం నువ్వు దాటిపోవద్దు. ఆ మాటకి లోబడ్డాడు కనుకనే అబ్రహాము సంతతి కూడా దీవించబడిందంట. ఎలాంటి దీవెనండి? నువ్వు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అబ్రహాము, నువ్వు శపించిన వారిని నేను శపిస్తానన్న. ఏంటి ఆ దీవెన? ఏమీ లేదు. ఆయన లెగు అంటే లేచాడు, పద అంటే నడిచాడు, ఉండు అంటే ఉన్నాడంట. ఉపాస ప్రార్థనలు ఏమి చేయలేదు, కోటాలు ఏం పెట్టలేదు, మీటింగ్లు ఏం పెట్టలేదు, మందిరాలు ఏం కట్టలే, ఏం చేయలేదు. ఏం చేశాడంట? అబ్రహాము లెగు అంటే లేచాడు, పద అంటే నడిచాడు, ఉండు అంటే ఉన్నాడు. అంతేనండి.
నువ్వు నా మాట విన్నావు గనక నీ సంతతి వారిని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు దేవుని సన్నిధిలో చేయాల్సిన పని ఏం లేదు, ఆయన మాట వింటే చాలు. అన్నిటికన్నా కష్టమైన పని కూడా అదే. అందుకేమంటాడు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనం. వినిన ఎడల వచ్చి ప్రాప్తించును అంటారు కదా. ప్రాప్తం ఉండాలని. కూర వండుకున్నంత మాత్రం తినాలనే ఉంది. నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు నాకితే ప్రాప్తం ఉండాలి కదా. చాలామంది బట్టలు కొనుక్కుంటారు కానీ వేసుకునే ప్రాప్తం ఉండదు. చాలామంది డబ్బులు కష్టపడి కూడబెడతారు, దాన్ని అనుభవించే ప్రాప్తం ఉండదు కదా. కానీ ఇక్కడ అన్నాడు, నువ్వు నా మాట వింటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఏంటి ఆ దీవెనలు? ఒకసారి చదవండి ఓపుకుంటే. కూని చేయకండి. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. మన పరిస్థితి ఎట్టుంది? లోపలికి వచ్చినా బయటికి ఆయన అంటున్నాడు, లోనకి వెళ్ళినా దీవించబడతావు, బయటకు వచ్చినా దీవించబడతాడు. మన లోనకి వెళ్ళినా దెబ్బలో, బయటకు వచ్చినా ఎందుకయ్యా అంటే మాట వెంటలే. కొంతమంది ఉంటారు ఇంటికాడ ఉన్న తనులే, స్కూల్కి వెళ్ళిన తనులే. ఏం చేస్తాం? ఎందుకయ్యా అంటే మాట. స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది, ఇంటికాడ ఉంటే అమ్మో నాన్న ఇద్దరు ఎవరొకటి వేస్తారు. సరే వీళ్ళిద్దరిని తప్పించుకుని ఆడుకుంటే ఒకటి వేస్తాడు అక్కడ దెబ్బలు. అందుకే మాట వినుట. చదువు, దీవెనలు చదువు. వచ్చి నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. వింటుంటే అంత సంబరంగా ఉందండి. ఏంటి ఎన్ని మాట ఇంటి వచ్చేస్తాయి, ఇంటే వచ్చేస్తాయి. మాట విన్నాడు గనుకనే అబ్రహాము తండ్రి అయ్యాడు. మాట విన్నాడు గనుకనే దావీదు రాజు అయ్యాడు. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఇందాక మనం చదువుకున్నాం కదా యెహెజ్కేలు గ్రంథంలో. యెహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 34:23 చదవండి. వాటిని మేపుటకై వాటి మీద కాపరిగా నియమించేదను. చదువు. యెహోవానైన నేను వారికి దేవుడినై యుందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడో గొర్రెల దొడ్లో కాసుకుని తీసుకొచ్చి తన ప్రజల మీద అధిపతిగా, న్యాయాధిపతిగా నియమించి వారిని మేపే కాపరిగా దేవుడు చేశాడంట. దావీదుకు యెహోవా కాపరంట, దేవుని ప్రజలకి దావీదు కాపరంటండి. మాట విన్నాడు కనుకనే అబ్రహాము తండ్రి అయ్యాడు. ఏ తండ్రి? విశ్వాసమునకు తండ్రి అయ్యాడు. దావీదు దేవుని మాట విన్నాడు కనుకనే దేవుని ప్రజలకు అధిపతి అయ్యాడంట. ఉత్త అధిపతి కాదు, దేవుని ప్రజలకు అధిపతి. మాట విన్నాడు గనుకనే. మాట వినుట శ్రేష్టం. అందుకే చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనంలో 37:6. యెషయా 37:6.
ఆ, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా, ఆ, నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఆ. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టించును. ఆగు, నువ్వు ఏ ఆత్మను పుట్టించొద్దు ఇప్పుడు. 37:6 కాదు, వదిలేసే. కాబట్టి దేవుని ప్రజలు దేవుని మాట విన్నప్పుడు దేవుడు వారిని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవుని తోటలో ఉన్నప్పటికీ ఆదాము అవ్వ ఆయన మాట వినని దాన్ని బట్టి వారు ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోయి, ఉన్న సౌకర్యాలను కోల్పోయి, ఉన్న దీవెనను కోల్పోయి, లేని సమస్యలను, కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను ఏం తీసుకొచ్చి పెట్టుకున్నారు. తెచ్చుకున్నాక పిల్లలు కన్నారు. పిల్లలు కన్న తర్వాత వాళ్ళకి గొడవ, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొట్టుకొని పెద్దోడు చచ్చిపోయాడు. ఇలాగా ఏదోని వనములో ఉంటే వాళ్ళు ఇంకెలా ఉండేవాళ్ళో ఆ తోటలో నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. ఈరోజు మనం దేవుని మందిరానికి బాప్తీసం పొందడం పెద్ద విషయమేం కాదు. చాలామంది ములుగుతున్నారు. మందిరాలకు వెళ్ళడం కూడా పెద్ద విషయమేమీ కాదు. చాలామంది పోతున్నారు. అక్కడికి వెళ్ళి ఆయన మాట విని దీవించబడిన వారు కొద్దిమందే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే కదా. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి. ఆ దీవించబడిన వారిలో నువ్వు ఉండాలి. ఆ ఆశీర్వదించబడిన వారిలో నువ్వు ఉండాలి. ఆ మాట వినేవారిలో నేను ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాట వింటామో ఆయన మాట మనకి మేలు కలుగు చేస్తూ ఉంది. ఇందాక చదివాం కదా, కీర్తన 81:8 మరొకసారి చదవండి. నా ప్రజలారా, ఆ, ఆలకింపుడి. ఉమ్, నేను మీకు చెప్పు సంగతిని తెలియజేయుదును. ఉమ్, అయ్యో ఇశ్రాయేలు, ఉమ్. నీవు మా మాట వినిన యెడల ఎంత మేలు. ఎంత మేలు. అందరి మాట వింటాం, బంధువుల మాట వింటాం, స్నేహితుల మాట వింటాం, చివరికి సెల్ ఫోన్లో స్టేటస్లు చెప్పే మాటలు వింటాం. దేవుని మాట మాత్రం వినాం. కాబట్టి ఈరోజు మనం ఏదేదో పాపాలు ఏమీ చేసేట్లేదు, కానీ ఆయన మాటే వినలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి నీ మాట వినగలిగే మనసు నాకు ఇమ్మని దేవుని దగ్గర మనం అడగవలసిన వారమై ఉన్నాము. ఆ మాట ప్రకారం జీవించగలిగిన కృప పొందుకోవాల్సిన అవసరం మనకి ఉంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేద్దాం. ఏదేనులో దేవుని మాట విన్నంత వరకు వారికి కరువు లేదు, వ్యాధి లేదు, వస్త్రహీనత లేదు, సిగ్గు అవమానం లేదు, భయము లేదు, శాపము లేదు, దేవునితో ఎడబాటు లేదు. ఎప్పుడైతే వారు దేవుని మాటకు లోబడని వారిగా ఉన్నారో, దేవుడి మాట వినని వారిగా ఉన్నారో, వారిని భయం ఆవరించింది, దిగంబరత్వం ఆవరించింది, వారిని సిగ్గు ఆవరించింది, శాపం వారి మీద అలముకుంది, కష్టపడాల్సి వచ్చింది. గచ్చ పొదలు, ముండ్ల పొదలను దున్ని వారి చెమట కార్చవలసిన పరిస్థితి వచ్చింది. నేను వారికి ఒక తోటను నియమింతును, వారికి ఇక కరువు ఉండదు, నేను వారిని మేపుదును, నేను వారు దేవుడినని వారు తెలుసుకుంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన సంఘం అనే తోటలో ఉన్నావు నీవు. ఆ తోటలో ఉండి ఆయన స్వరం వినగలుగుతున్నావా? ఆయన మాట వినగలుగుతున్నావా? ఆయన మాటకు లోబడగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు నా పరిస్థితి ఎలా ఉంది, నాకే ఎందుకు ఈ సమస్యలు అలుముకుంటూ ఉన్నాయి, నాకే ఎందుకు ఈ దుఃఖము, నా కుటుంబంలో ఎందుకు ఈ రోగాలు, నాకే ఎందుకు ఈ అప్పులు, సమస్యలని. ఆయన మాట వినలేదేమో బిడ్డ. ఎక్కడ ఆయన మాట త్రోసివేశావో,
ఎక్కడ ఆయన మాట కాదని వెళ్ళిపోయావో, సౌలు ఆయన మాట కాదని తన సొంత చిత్తాన్ని చేసుకున్నాడు. ఒకసారి కళ్ళు మూసుకొని దేవుని పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, ప్రభువా ఏదైనా నువ్వు చెయ్యొద్దు అన్నదాన్ని నేను చేశానా, వద్దు అన్నదాన్ని చేశానా, వెళ్ళొద్దు అన్న దగ్గరికి వెళ్ళానా, మాట్లాడొద్దు అన్నదాన్ని మాట్లాడానా, విడిచిపెట్టు అన్నదాన్ని విడిచిపెట్టలేదా, నేను ఎక్కడ నీ మాట వినలేదయ్యా, దయతో జ్ఞాపకం చేయి ప్రభువా, నా తప్పు నేను ఒప్పుకుంటానయ్యా, నా విధేయత నేను ఒప్పుకుంటానయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా, నన్ను పరిశుద్ధపరచునాయనా, నీకు వేరయ్యుండి నేనేమి చెయ్యలేని ప్రభువా, ఇదిగో నీ మాట నాకు కావాలి నాయనా, నీ చూపు నా మీద ఉండాలి ప్రభువా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను, ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, ఆమేన్, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే నన్ను విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా,
అనాథగా మిగిలిన ఆప్తులే నన్ను విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, యేసయ్యా చూపు చాలయ్యా, చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. అందరూ నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాటే నేను వింటానేసయ్యా, నీ మాటే నేను వింటానేసయ్యా. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఆయన నీతో ఉంటే చాలు, ఆయన కనుదృష్టి నీ మీద ఉంటే చాలు, ఆయన తోడు నీకుంటే చాలు. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యమై క్షీణించిన ఆయన నీతో ఉంటే చాలు బిడ్డ. ఆయన మాటకు నువ్వు లోబడినంత కాలము ఆయన నుండి నిన్ను ఎవరు వేరు చేయలేరు, ఆయన నుండి నిన్నెవరు దూరపరచలేరు, ఆయన చేతిలో నుంచి నిన్నెవరు అపహరించలేరు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డి ముట్టివాడితో సమానమని వాగ్దానం చేస్తున్న దేవుడు. నీ కుడిపక్క 1000 మంది పడినను, నీ ఎడం పక్క 10,000 మంది కూలినను అపాయముని ఎదుగు రాదని వాగ్దానం చేస్తున్న దేవుడు. కేవలము దేవుని మాటకు లోబడకపోవటం వలనే నువ్వు ఆ గాఢాంతకరపు మార్గంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఆ అరణ్య మార్గంలో నడవలసి వస్తుంది. ఒకసారి ఆయన మాటకు లోబడి చూడు. నీ ఇష్టాలని, నీ ఉద్దేశాలని, నీ స్వచిత్తాన్ని పక్కన పెట్టి, నీ కోపాలు, ద్వేషాలు, అసూయల పక్కన పెట్టి, నీ గర్వాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆయన మాటకు లోబడి చూడు. మీరు ఆయన మాట విని ఎడల ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించిన ఆయన వాగ్దానం ఉంది. కాబట్టి ఆయన మాటకు లోబడదాం. ఆయన నీ కొరకు నా కొరకు ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. విత్తబడిన వాక్యం మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయనట్లుగా ఆత్మ ప్రేరణ కలిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి.